వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో గత 3-4 రోజుల నుంచి వెళ్ళి మేము ఇన్ని సీట్లు గెలిచినాం, మేము అన్ని సీట్లు గెలిచినాం అనుకొని ఎవ్వరికి వాళ్ళు ఎక్కువ సీట్లు చెప్పుకుంటున్నారు సర్పంచ్ ఎలక్షన్స్లో. ఇప్పుడు మన దగ్గర అయితే క్రిస్టల్ క్లియర్ రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఎవరెవరు ఏ దశల్లో ఎన్ని సీట్లు గెలిచారనేది మన దగ్గర రిపోర్ట్ ఉంది. దాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ దశలో 11వ తారీఖు అయిన ఎలక్షన్స్లో 4236 గ్రామ పంచాయతీలకు గాను 4227 గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ అయినాయి. కాంగ్రెస్ వచ్చేసి 2331 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 189 గెలుచుకుంది. బీఆర్ఎస్ 1168 సర్పంచ్లను గెలుచుకున్నారు. ఇతరులు అంటే బీజేపీ రెబల్స్ కానివ్వండి, బీఆర్ఎస్ రెబల్స్ కానివ్వండి, కాంగ్రెస్ రెబల్స్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, నార్మల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళందరూ కలిపి 539 మంది ఫస్ట్ దశ ఎలక్షన్స్లో గెలిచారు. రెండో దశ ఎలక్షన్స్లో 4332 సీట్లకు గాను గ్రామ పంచాయతీలకు గాను 4325 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో 2245 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. 1188 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. 268 సీట్లు బీజేపీ గెలిచింది. ఇతరులు 624 గెలిచారు సెకండ్ రౌండ్లో. మూడో దశలో 4159 గ్రామ పంచాయతీలకు గాను 4146 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో 2245 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ వచ్చేసి 1164 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ వచ్చేసి 246 సీట్లు గెలిచింది. ఇతరులు 491 గెలిచారు. టోటల్గా వచ్చేసి 12727 గ్రామ పంచాయతీలు ఉన్న మన తెలంగాణలో 12698 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో 6821 కాంగ్రెస్ గెలిచింది. 3520 బీఆర్ఎస్ గెలిచింది. 703 భాజపా, 1654 ఇతరులు గెలిచారు. వాళ్ళు 7000 చెప్పారు, 8000 చెప్పారు. ఇవంతా గెలిచిన తర్వాత ఇతరులు అనే వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో గెలిచిన వాళ్ళు రెబల్స్ అందరూ మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళిపోయి 7000 అయినాయి, 8000 అయినాయి. కానీ పార్టీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గెలిచింది మాత్రం కాంగ్రెస్ వాళ్ళేమో 6821 గెలిచారు. బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళేమో 3520 మంది గెలిచారు. బీజేపీ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు 703 మంది గెలిచారు. ఇతరులు రెబల్స్గా నిలబడ్డోళ్ళు చాలామంది గెలిచారు. ప్లస్ స్వతంత్రులు చాలామంది గెలిచారు. వాళ్ళు ఈ పార్టీలకు మద్దతు ఇచ్చేసారు. అయిపోతుంది కదా, ఎట్లా కాంగ్రెస్కి ఎక్కువ పోతాయి, ఎట్లా అధికారంలో ఉంది కదా. ఇతరులు 1654 మంది గెలిచారు. ఇది ఎగ్జాక్ట్ రిపోర్ట్. 8000 మంది ఆళ్ళరు, 10,000 మంది ఆళ్ళరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకున్నది. గెలిచిన తర్వాత పోయిన వాళ్ళు వాళ్ళంతా గెలవక ముందుకు కాంగ్రెస్ కరెక్ట్ మద్దతుతో గెలిచిన వాళ్ళు 6800 మంది. థ్యాంక్ యూ.